హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి. ఈరోజైతే నేను చపాతీ చేస్తున్నానండి. ముందుగానే కొంచెం పిండి కలిపి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే బాండిల్ పెట్టేసుకొని నూనెకి ఆయిల్ వేడయ్యాక ఆవాలు, పచ్చెనపప్పు, తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, మనం తరుక్కున్నాం కదండి ఎర్రగడ్డలు కొంచెం ఎక్కువ పడతాయండి. ఎర్రగడ్డలు కొంచెం తగినంత సాల్టు, చిటికెడు పసుపు కూడా దాన్ని వేసేసుకున్నామండి. కరివేపాకు, తరిగి పెట్టుకున్న టమోటాలు అన్నీ దాన్ని వేసేసుకున్నామండి. దానిలోకి శనగపిండి అండి అది. ఇప్పుడు నేనైతే కారం, కొత్తిమీర వేసేస్తానండి. 2 గ్లాసులు వాటర్ కూడా దానిలో పోసేసుకుందాము. 5 నిమిషాల పాటు ఉడికించుకొని శనగపిండి కొంచెం నీళ్ళల్లో బాగా కలిపి పెట్టుకొని అది వేసేసుకున్నామండి. ఇప్పుడైతే ఎర్రగడ్డల కుర్మా కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను కలిపి పెట్టుకున్నాను కదండి చపాతీ పిండి, అది చపాతీలాగా చేసుకుందామండి. చేసుకొని ఇప్పుడు బాండిలు కూడా పెట్టేస్తున్నాను కదండి, అది వేడయ్యాక చపాతీ కూడా చేసుకొని దానిలో కాల్చేసుకుందామండి. చపాతీ ఎర్రగడ్డల కుర్మా రెడీ అయిపోతుందండి. చూడండి చపాతీ కూడా కాలుతుంది. అది కొంచెం సిమ్లో బాగా కాలాలండి, కొంచెం లేటుగా అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, చపాతీ కూడా రెడీ అయిపోతుంది. చపాతీలోకి ఉల్లగడ్డ బాగుంటుందండి. ఉల్లగడ్డ కర్రీ చేసుకున్నా బాగుంటుందండి. కానీ నేనైతే ఉల్లగడ్డ వేయలేదండి. నేను ఉత్త ఎర్రగడ్డతోనే కుర్మాలాగా రెడీ చేసుకున్నానండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఉల్లగడ్డ ఆరోగ్యానికి మంచిది కాదేమోనని భయపడి నేను ఎర్రగడ్డతో రెడీ చేసుకున్నానండి. చపాతీ ఎర్రగడ్డ కుర్మా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.